చూడండి ఫ్రెండ్స్, వజ్రమే అంటే చూడండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు, తక్కువ అడుగుతున్నారు, తక్కువ రేటు వాడియకున్నారు. ఎన్ని రోజుల దాకా మొత్తం ఇది కష్టం? 2 రోజులు ఎత్తుకున్నామని. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత అయితే నేను వ్లాగ్ అయితే తీస్తున్నా. ఫస్ట్ వ్లాగ్ ఇది నాది. ఇంకా గాయర్పల్లి సైడ్ అయితే ఇంకా వజ్రాల కోసం చాలామంది అయితే వెళ్తున్నారు. నేను కూడా ఈరోజు అసలు వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అని చూడడానికి అయితే వెళ్తున్నా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వీలైతే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ వచ్చేసి నేను ఇంకా పల్లెటూరులో అయితే ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకా గాయర్పల్లికి అయితే బయలుదేరుతున్నా. మీకోసం వజ్రాలు మీకు చూపించడానికి వెళ్తున్నా. వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. రాగి మార్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. గాయర్పల్లిలో టీ ప్యాలెస్ హోటల్ నేము సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇటు సైడు గాయర్పల్లి సైడ్ వస్తే. ఇంకా రాగి మార్ట్ తాగి అయితే వెళ్తాం ఇంకా వజ్రాల వేటకి. ఓకే ఫ్రెండ్స్. ఆదివారం కాబట్టి చాలా మంది వచ్చినారు. ఇంకా లోపల ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈరోజు ఆదివారం కాబట్టి టైం వచ్చేసి 11 అయింది. ఇంకా వస్తూనే ఉంటారు జనాలు. చూడండి ఎంతమంది ఉందో, ఎంత క్రౌడ్ ఉందో అసలు వెనకాల. వెళ్ళి ఒకసారి చూద్దాం మేము కూడా అసలు ఏం చేస్తున్నారో వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇంకా అన్నం కూడా వండుకుంటున్నాడు. అన్న చాలా దూరం నుంచి అయితే వచ్చినాడు. అన్నా ఎవరన్నా? అన్నది కన్నిగిరి అంట. గుజరాల కోసం వచ్చి అన్న కూడా ఇంకా అన్నం అయితే వండుకుంటున్నాడు. వీడియో చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా అన్నకైతే అడుగుతాం ఎవరి నుంచి వచ్చినాడు అన్న. వస్తానా? ఎవరి నుంచి వచ్చినా అన్న? ఒంగోలు జిల్లానా? ఎన్ని రోజులండి? 2 రోజులు. ఏమైనా దొరికినా అన్న వజ్రాలు మీకన్నా? ఎవరు దొరకలా, దొరికిన వాళ్ళు దొరికినాయి. మాకే చాలా మందికి దొరుకుతున్నాయని విన్నాను. సండే కాబట్టి చాలా మంది వచ్చినారు ఈరోజు. ఇంకా పొద్దున టిఫిన్లు కూడా ఈయనే చేస్తున్నారా? ఇక్కడే చేసి అన్న అయితే అన్నం కూడా వండుకున్నాడు ఇందా. ఇంకా ఓకే ఫ్రెండ్స్. ఇంకా అక్కకైతే అడుగుతా ఇంకా అక్క ఏం చెప్తాదో. క్యా అప్ప మిలి కాదో? सुबह का ही मिले ना। सुबह का 8 बजे। क्या असल क्या मिले नहीं? दुआने पत्रे भी मिले नहीं. నాష్టా కల్లే గైతే ఇంకా అక్క అయితే పొద్దు నుంచి వచ్చినారంట. అక్క కూడా ఏం దొరకలేదంట. ఇంకా చూద్దాం ఇంకా ఎవరికైనా దొరుకుతుందేమో ఇంకా. ఓకే ఫ్రెండ్స్. అడుగునిగా అన్న అయితే వచ్చినా నిన్న నుంచి. ఏమైనా దొరుకుతున్నాయా? ఎప్పుడు వచ్చినారు మీరు? మేము వచ్చి 1/2 గంట అయింది.
చాలా మేము ఒక టీవీలో కానీ న్యూస్లో కానీ విన్నాము జనాలకి దొరుకుతున్నాయని. గత 25 సంవత్సరాల కిందట కూడా అప్పుడు నేను చిన్న పిల్లలు ఉన్నా, అప్పుడు కూడా చాలా మందికి దొరికినాయి వజ్రాలు. ఈ ప్రాంతం ఏమంటే రాయలసీమ ప్రాంతము. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా వర్షాలు పడితే ఈ భూమికి ఒక ఆకర్షణ ఉంది అనమాట. ఆ ఆకర్షణ వల్ల ఆ వజ్రాలు పుట్టుకొని వస్తాయి. అందుకే గట్టిగా నమ్ముతారు ఇలా జనాలు. అందుకు కాబట్టి దొరుకుతుంటాయి. ఏమంటే అదృష్టం, అది ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళకి దొరుకుతాయి. నేను కూడా గతంలో చాలా సార్లు వచ్చిన సూది ముక్కలు దొరికినాయి. నాకైతే గతంలో జొన్నగిరికి కూడా పోయి వచ్చిన, ఆడికన్నా ఈడే బాగా దొరుకుతున్నాయని చాలా మంది అంటున్నారు. సండే కాబట్టి నేను కూడా వచ్చిన. ఇంకా మా ఛానల్ ఉంది, చూసి ఏం చెప్తారు మా సబ్స్క్రైబర్లకి ఏం చెప్తామంటే ఎవరైనా రావచ్చు, వాళ్ళ అదృష్టాన్ని పరిష్కరించు. उनका नसीब है वो क्या देख लेना, क्या हो तो ये अल्लाह की नेमत है, जिसे भी मिल सकती है. इसका नसीब में क्या था कि मार सकते हैं. उसके बाद तुम्हारे सब्सक्राइबर क्या है, आराम से आ जाओ. वहाँ से हमारा वो 20-30 किलोमीटर के अंदर है नैनीताल से. आ जाओ आराम से. इतार के दिन क्या है, आ जाओ आपकी फ्यामिली का संगा था. एक जरा बाहर ऐसा कहा था जो फ्यामिली की తీసుకొని బయటకు వచ్చినట్టు కూడా ఉండాలి. మన అదృష్టం పరిష్కరించినట్టు కూడా ఉండాలి. థ్యాంక్ యూ. మచ్చ రోజు ఉండాలి. మన వాళ్ళతో అందరితో సస్పెన్స్ బట్టి నొక్కిచ్చా. बोले क्या कहते रहे की बोला है वो हाँ ये लांग कर పనిచేసేటప్పుడు నాకు ఏకాగ్రత కోల్పోతాను. నేను నిదానం కష్టపడిన ఒకటి నిదానంగా నేను 1-2 సార్లు చెక్ చేసుకుంటాను. నువ్వు కష్టపడిన సొమ్ము ఒకటి ఉంది, నీకు మేలే నాకు మేలే. ఇంకా జనాలందరూ చేస్తున్నారు కదా. ఎండ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా అన్న జల్లెడైతే పడుతున్నాడు. ఇంకా ఏం దొరికినా ఇంకా నీళ్ళలో అన్నా. అన్న ఎవరన్నా అలగడ్డనా? ఎప్పుడు వచ్చినారు? 3 రోజులు ఏం ఉన్నారా? 3 రోజుల నుంచి ఏమైనా దొరికినాయన్నా? దొరికి మిస్ అయిందా? నీళ్ళలో పడిపోయిందా మళ్ళీ? లేదు, మా పిల్లలు చూసి ఇస్తా అంటే చాలా మందికి దొరుకుతున్నాయని చెప్తున్నారు. వాస్తవమా? నిజమేనా? ఇందాక కూడా దొరికింది, హాఫ్ అన్ అవర్ దొరికిందా? ఓకేనా, థ్యాంక్ యూ అన్నా. ఎక్కువ చెప్తున్నారు, వాళ్ళు తక్కువ అడుగుతున్నారు, తక్కువ రేటు వాడేయకున్నాడు. ఫ్రెండ్స్, అన్న అయితే అరిటాకులు కూడా తెచ్చుకున్నాడు. అన్న అయితే ఈయన్నే వండుతున్నాడు. అన్నకి అడుగుదాం ఇంకా స్పెషల్ ఏమో ఈరోజు. హాయ్ అన్న, ఎన్ని రోజులు ఏందన్నా వజ్రాల కోసం వచ్చి? ఈరోజు ఉదయం. ఈరోజునా? ఇన్నే భోజనం వండించుకుంటున్నారన్నా? మధ్యాహ్నం పాటు భోజనం నాకు కావాలంటే బాగా మీరైతే బాగా అరిటాకులు కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు వేసేది అడ్డంలో భోజనమే. బాగా మంచిది అన్న. ఏమైనా వజ్రాలు దొరికినాయన్నా? దొరకపోయినా ఆదివారం ఎట్టోటి ఏదో ఊరు వెళ్ళి సరదాగా వస్తాం 10 మంది మేము. ఇది బెస్ట్. ఇది అన్న ట్రిప్ కూడా బాగా వెళ్తాడంట. ఇంకా వీడియో సూపర్ ఉంటుంది, అంతా చూడండి. ఏమన్నా అది ఒకసారి తీయండి. చికెన్ దగ్గర చూపిస్తా. సూపర్ అన్న. సండే ఇన్నే చేసుకుంటున్నాడు ఇంకా చికెన్. ఇంకా ఎంజాయ్ పండుగ అన్న. సండే ఈరోజు ఇన్నే చికెన్ వండుకుంటున్నాడు. ఇంకా ఒక పక్క వజ్రాల వేట, ఒక పక్క ఇంకా మనం వజ్రాలు అన్న వజ్రాలు ఏరమంట. కానీ ట్రిప్ అయితే చాలా బాగా చేసుకుంటాడు అన్న. ఒక పక్క అయితే వజ్రాలు అయితే వెతుకుతున్నాడు. చాలా మంది చాలా హ్యాపీనెస్గా ఉన్నాడు అన్న. ఇంకా థ్యాంక్ యూ అన్న. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. వజ్రాలు అసలు దొరుకుతాయో దొరకదో తెలియదు. वो बड़े मिले नहीं किसी भी. ఫ్రెండ్స్ చూసినారు కదా ఫ్రెండ్స్, వీడియో ఫుల్ లొకేషన్ అయితే తీసిన. ఈ వీడియో ద్వారా అందరితో కూడా మాట్లాడిన, వాళ్ళు కూడా సహకరించినారు మాట్లాడి. ఈ వీడియోలో ఇంపార్టెంట్ విషయం ఏమంటే దొరికే వాళ్ళకైతే వజ్రాలు దొరుకుతున్నాయి.
వాళ్ళ అదృష్టం ఇంకా చూడండి ఫ్రెండ్స్, వజ్రమే అంటే చూడండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. ఈ లొకేషన్ అయితే మన యాండో కాదు, గిద్దూరు ఘాట్ రోడ్ మీద గాయర్పల్లి నుంచి దగ్గర సర్వనరసింహస్వామి గుడి పక్కన. ఈడ వర్షాకాలంలో అయితే చాలా మంది వస్తుంటారు వజ్రాల కోసం. మీరు ఫ్యామిలీస్తో వస్తే కానీ చిన్నపిల్లలతో వస్తే కానీ చూసి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నీళ్ళు చాలా ఉంటాయి. ఈడ ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. మీరు వజ్రాలు వెక్కిలాడేటప్పుడు పిల్లల మీద కూడా ఫోకస్ పెట్టండి కొద్దిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్.